ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పరిస్థితి చూస్తే బాధేస్తుందండి. ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, రక్షణ లేదు అని చెప్పడానికి ఎక్కడ ఎవ్వరూ సంకోచించట్లేదు. రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు వాటికి నిదర్శనం. మనం ఇది వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు అయితే కానివ్వండి, లేకపోతే టీటీడీ లాంటి పుణ్యస్థలమైనటువంటి దానికి సంబంధించినటువంటి చైర్మన్లు కానీ ముఖ్యులు కానీ చేసేటువంటి ఆడవాళ్ళ మీద చేసేటువంటి లైంగిక దాడులేమి, వాళ్ళు మోసం చేయడం ఏంటి, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కథనాలు వినుంటామో మనం. విత్ ప్రూఫ్స్. అరవ శ్రీధర్ ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ గారు నేను మహిళల్ని కాపాడడానికి వచ్చానని చెప్పి జనసేన ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చినా గానీ ఆయన కనీసం దాని మీద ఒక యాక్షన్ కూడా తీసుకోకుండా దాన్ని ఏదో తుతుమంత్రంగా ఆ రోజు మరీ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏదన్నా ఉంటే అది బయటికి రాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. దాంతో పాటు ఆదిమూలం గారి వీడియో బయట వాళ్ళని కాదు, ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మీ సొంత టీడీపీకి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినటువంటి మహిళతో అసభ్యమైనటువంటి సైగలు చేస్తూ వీడియో బయటకు వచ్చింది. దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత కూనా రవికుమార్, ఇది జరిగి ఎన్ని నెలలు అయి ఉంటుందంటే ఆయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఒక్క యాక్షన్ అయినా తీసుకున్నారా? ఒక రెస్పెక్టబుల్ పర్సన్, ఒక ప్రిన్సిపల్, అంటే మనకి చదువు చెప్పే గురువు పట్ల ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారు, దానికి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేకపోతే మంత్రి గారి పిఏ గురించి అయితే మనం ఆ రోజు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మంత్రి గారి పిఏని వెనకేసుకొచ్చారు. తర్వాత కొన్ని కథనాలు వినిపించాయి, మంత్రి గారి పిఏనే కాదు మంత్రి గారి కొడుకు కూడా దాంట్లో సంబంధం ఉంది, అందుకని కాబోలు పిఏని వెనకేసుకుని వచ్చాడు. తీగలాగితే డొంకంతా కదులుద్ది, నా బిడ్డ గురించి కూడా బయటకు వస్తుందనో ఏమో మరి. టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు గురించి అయితే అటువంటి పుణ్యక్షేత్రానికి ఆయన చైర్మన్ అని చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా, సిగ్గుగా, అసలు ఆలోచించడానికి చాలా అసహ్యంగా ఉందండి. అది అంటే భగవంతుడికి సేవ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలనుకో, ఏమో అవసరం లేదనిపిస్తుందేమో, లేకపోతే మొన్న అనుకున్నట్టు అంతకంటే గొప్ప వాళ్ళకి దొరకలేదేమో టీటీడీ చైర్మన్ గా పెట్టడానికి. చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళకంటే గొప్ప వాళ్ళు లేరు, అంతకంటే దరిద్రులు ఉన్నారు మిగిలిన వాళ్ళు, కాబట్టి వాళ్ళనైనా కనీసం పెట్టాము సంతోషించండి అన్నట్టు ధోరణి ఉంది వాళ్ళది. ఈరోజు మళ్ళీ లేటెస్ట్ గా నెల్లూరు జిల్లాలో రోజుకొకటి బయటపడుతుందండి. ఇదేదో మేము క్రియేట్ చేసిందో మేము చెప్తుందో కాదు, వాళ్ళకై వాళ్ళు వెళ్ళి పోలీస్ రైడ్లో పట్టుబడ్డం, వాళ్ళకై వాళ్ళు వీడియోలు బయటికి వచ్చి పట్టుబడ్డం క్రియేట్ చేయట్లేదు కదా ఇవన్నీ. కోదండ రామస్వామి టెంపుల్ చైర్మన్ సతీష్ యాదవ్ గారు ఈరోజు రామనవమి, రాముణ్ణి ఆనందంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఆయన జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శనం. అటువంటి రాముని ఆలయానికి అటువంటి చైర్మన్ నా పెట్టేది. సతీష్ యాదవ్ గాని, లేకపోతే ఈయన దువ్వూరు వినయ్ రెడ్డి గాని, లేకపోతే బొబ్బాయి శివకుమార్ గాని, వీళ్ళందరూ టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కదా. వీళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ అయినా తీసుకోవాలి కదా. మీరు ఆ రోజు బిఆర్ నాయుడు మీద యాక్షన్ తీసుకోకుండా ఉండబట్టే కదా ఈరోజు ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏంటి, ఏమి ఆయన చేస్తే వదిలేస్తే మమ్మల్ని మాత్రం పట్టుకుంటారా అనేటువంటి ధైర్యం కదా. మహిళలంటే ఆట వస్తువులు అనుకుంటున్నారా? మహిళలు మీకు విలాసానికి పనికొచ్చే వాళ్ళు అనుకుంటున్నారా? కనీసం మహిళల్ని మనుషులుగా అయినా గుర్తిస్తున్నారా? మీ విలాసానికి, మీ ఆటలకి, మీ ఆడంబరాలకి మహిళలు కావాలా? అటువంటి ఆలోచన ఉండే వాళ్ళు మనల్ని నాయకులుగా ఏలుతున్నారా? మనం ఏలనివ్వాలా? అంటే ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉండడం అనేది పక్కన తీసేయండి. మీకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, వాళ్ళంటే చిన్న చూపు, వాళ్ళు మీ వెనకాల నడవాలనుకుంటారు, వాళ్ళని సాధికారిక వైపు నడిపించేటువంటి అవకాశం లేదు. అవన్నీ పక్కన పెడితే కనీసం మనుషుల కింద లెక్కేస్తున్నారా అండి? లెక్కేస్తే ఈ రకమైనటువంటి ధోరణి ఉండేదా?
ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, వయసు ఉంది. ఈ రకమైనటువంటి తప్పుడు పనులు చేసేటప్పుడు మీ ఇంటి ఆడవాళ్ళు గుర్తురారా? వీళ్ళని వదిలేయండి, బయట వాళ్ళని వదిలేయండి, మీ ఇంట్లో మహిళల్ని గౌరవించే వాళ్ళు ఇటువంటి తప్పుడు పనులు చేస్తారా? ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ రోజుటికి మౌనం వహిస్తున్నటువంటి నాయకులు గాని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? మా నాయకులు ఇంతే, వాళ్ళు ఇదే రకంగా మాట్లాడతారు, వాళ్ళు ఇదే రకంగా ముందుకెళ్తారు, మీరు భరించాల్సిందే. మేము 5 ఏళ్ళు వచ్చేసాము, దాని తర్వాత మీరు చేయగలిగేది ఏం లేదు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదో ఒక మోసం చేసి మేము మళ్ళీ గద్దెక్కుతాం కాబట్టి 5 ఏళ్ల దాకా మేము చేసేటువంటి అరాచకాలు, ఈ అన్యాయాలు మీరు భరించండి. పాపం ప్రశ్నించాడని వచ్చినటువంటి కనీసం చంద్రబాబు నాయుడు గారు మౌనం వహించారని చెప్పొచ్చు. నేను ప్రశ్నిస్తాను అని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అసలు కనిపించట్లేదు. మహిళల విషయంగానే వచ్చారు, మహిళల గురించే రకరకాలైనటువంటి మాటలు చెప్పారు, వాలంటీర్లు మీద అనవసరమైన నిందలు అబాండాలు వేశారు, ఇవన్నీ చేశారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది? అదే గొంతెత్తి చెప్పొద్దు. ఈ టీడీపీ ఎమ్మెల్యేనైనా వెంటనే డిస్మిస్ చేసి ఉండాల్సింది కదా, సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు సస్పెండ్? అంటే పక్కనోడికి నీతులు చెప్పడానికి, లేకపోతే ఎలక్షన్ లో ప్రజల్ని మోసం చేయడానికి తప్ప మీరు పాటించడానికి కాదనమాట నీతులు. కాబట్టి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకోండి. మహిళలు అనేటువంటి వాళ్ళు ఎదురు తిరిగితే మీరు తట్టుకోలేదు, శాశ్వతంగా ఇంట్లో కూర్చోవాల్సిందే మీరందరూ. ప్రభుత్వం గాని, లేకపోతే అధికారులు గాని, లేకపోతే ఎవరైనా గాని, మహిళలు ఇంట్లో ఉన్నంత వరకే మీ అందరికీ మర్యాద. వాళ్ళు ఎదురు తిరిగారని అంటే వాళ్ళని మీరు తట్టుకోలేరు. నేను ఇదివరకు చెప్పాను, మేము మహిళలు అందరం కలిసి ఉద్యమించారంటే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి. మీరు అనవసరంగా మహిళల్ని తక్కువ లెక్కేసుకొని ఉన్న ప్రమాదాన్ని రోజు రోజుకి పెంచుకుంటున్నారు. వాళ్ళకి చాలా సహనశక్తి ఉంటుంది. అమ్మ మేము చాలా చాలా ఓర్పుగా చేసుకుంటాం సంసారాలు, అందుకని మేము చాలా ఓర్పు వహిస్తాము. కానీ మా సహనం కానీ ఇంకా చాలు అనుకున్నామనంటే మీరు మమ్మల్ని ఆపలేరు. కాబట్టి మహిళల పట్ల ఈ లేఖిటి భావన ఇప్పటికైనా మానుకొని ఈ రోజు ఈ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద వెంటనే యాక్షన్స్ తీసుకోండి. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి.